అందరికీ నమస్కారం. నేను మీ ముమ్మారెడ్డి ప్రమోద్ కుమార్, మల్లాపూర్ డివిజను టీఆర్ఎస్ సీనియర్ నాయకులము. ఇవాళ నిన్న ఏదైతే అమీన్పూర్లో జరిగిన హైడ్రాది చర్యలు ఏదైతుందో ఇది తీవ్ర మనస్తాపానికి గుర్తు చేస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బిగ్ షాట్లనేమో వదిలేసి సామాన్యమైన ప్రజల మీద పడి వాళ్ళు ఈఎంఐలు కట్టుకోలేక ఇంకా ఒక లో మిడిల్ క్లాస్ వాళ్ళు సొంత ఇంటి కళని ఏదో ఒకటి చేసుకుందామని అమ్మినవాడు మోసం చేసి అమ్మవచ్చు, కానీ వీళ్ళు కొనుక్కున్నారు. సో పర్మిషన్ ఇచ్చినప్పుడు మరి ఆ తగ్గ హెచ్ఎండిఏ పర్మిషన్లు కానివ్వండి, లేదంటే గ్రామ పంచాయతీ పర్మిషన్లు కానివ్వండి, బిల్డింగ్ పర్మిషన్ పోయినప్పుడు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా వీళ్ళు పర్మిషన్ ఇచ్చేసి కట్టిన తర్వాత వీళ్ళు అందులో ఉంటున్నాక ఈరోజు సడన్గా వచ్చేసి మేము కూలగొట్టేస్తాం, మీరు వెళ్ళిపోండి ఏది అనేది సబబు కాదు. కాబట్టి వాళ్ళకి ఏదైనా పెనాల్టీ వేయండి, ఇంకో 5 లక్షలు ఎక్స్ట్రా కట్టడమో ఇంకోటో చెప్పి దాన్ని ఏదో ఒక సవరణ చేయండి. మీరు అంటే ఒక చట్టబద్ధమైన గవర్నమెంట్ అప్రూవల్ వచ్చినట్టుగా పెనాల్టీ కట్టుకొని ఏదైనా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 50 లక్షలు 60 లక్షలు పెట్టి ఉన్న వాళ్ళు ఈరోజు ఏమీ లేదు అనేసి రోడ్డు మీద పడేస్తే అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది హైదరాబాద్లో కొంచెం ఆలోచించాల్సిన విషయం. మీరు సరే ఫుట్పాత్ల మీద తీసేస్తున్నారు, అదేంటంటే కొన్ని మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ చుట్టుపక్కల కానివ్వండి, చెరువుల దగ్గర కానివ్వండి, ఓకే, అది ఇప్పుడు కాకపోయినా కానీ మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత కానీ ఇంకో 15 సంవత్సరాల తర్వాత కానీ అది మీకు కనిపిస్తుంది ఇది ఏం చేస్తున్నాం అనేది. కానీ ఇలాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళని కూలగొట్టేసి రోడ్ల మీద అనేది తేకుండా ఉండాలని నా యొక్క మనవి. హైదరాబాద్కి ముఖ్యంగా చెప్తున్నాను. మరి అంతే ఇదిగా మీరు ఇంత చిత్తశుద్ధితో మీరు ఏదైతే పనిచేస్తున్నారో మరి అంతే చిత్తశుద్ధితో పెద్ద పెద్ద బిగ్ షాట్లు ఉన్నారు. మరి వాళ్ళు అక్రమంగా కట్టుకున్న విల్లాస్ కానివ్వండి, ఫామ్ హౌస్లు కానివ్వండి, మరి వాటి జోలికి ఎందుకు పోవట్లేదు? మీకు గండిపేట నుంచి శంకరపల్లికి వెళ్ళే దారిలో మీకు గండిపేట చెరువు చుట్టూకు ఆనుకొని ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో మీకు కూడా తెలుసు. మరి వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మరి వాటి కూడా మీకు చిత్తశుద్ధి లేదన్నప్పుడు మీరు వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. ఎందుకంటే అక్కడేమో పెద్ద పెద్ద అధికారులకు మిమ్మల్ని ఏమో బెదిరించడమో లేదంటే మిమ్మల్ని పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసో ఇంకోటి చేసి మిమ్మల్ని ఏమో చేయలు కట్టేస్తున్నారు. ఈ సామాన్య ప్రజలు ఏంటంటే అంత చేయలేరు కాబట్టి మీరు సామాన్య ప్రజల మీద పడేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా పోతున్నారు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ చదువు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఈఎంఐస్ ఇవన్నీ ఎటుపోతాయి? ఎవరు చేస్తారు? ఇప్పుడు అమ్మినవాడు బాగానే ఉన్నాడు, ఆడ పర్మిషన్ ఇచ్చినవాడు బాగానే ఉన్నాడు, కొనుక్కున్న వాడికి వచ్చింది. ఇప్పుడు మీరు చట్ట సవరణ తీసుకొచ్చేసి ఇల్లు కట్టిన ఇంటికి మీరు ఇబ్బంది పెట్టకుండా దానికి సంబంధించిన ఏదైతే పెనాల్టీలో సంథింగ్ ఫైన్ వేసేసి దాన్ని సవరణ చేసేసేయండి, పర్మిషన్ ఇచ్చేసేయండి మీ నుంచి, ఇటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి. చిన్న చిన్న సామాన్యమైన ప్రజల మీద పడి మీరు ఈ విధమైన చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అది నేను మాటల్లో చెప్పలేనిది. దయచేసి వీటి మీద మీరు ఆలోచించుకోవాలని, ఇది హైదరాబాద్కి చేరవేయాలని వీడియో నేను షేర్ చేయండి అందరికీ. ఇది కంపల్సరీ అక్కడి దాకా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.